లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇలాగ జనాల నుంచి పబ్లిక్ నుంచి అంటే ఆ రోజున మొదట జరిగిన ఘటన దగ్గర నుంచి ఇప్పటివరకు చూసుకుంటే పబ్లిక్ యాక్సెప్టెన్సీ మీకు ఎలా ఉంది? అంటే ఆ రోజు నిజంగానే చాలా వరకు ఒక ఆశ్చర్యకరమైన విషయంగా చూశారు. అంటే శ్రీనివాస్ గారు ఏంటి, మాధురి గారు అనే ఒక ఆవిడతో సంబంధం ఏంటి అనేది ఒక పెద్ద చర్చ అన్నది. రాను ఏమనిపిస్తుంది మీకు? అంటే పెద్ద చర్చ నుంచి రాను జనాలు నిజాలు తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు కూడా యాక్సెప్టెన్సీ ఉంది. మమ్మల్ని ఎక్కడికైనా చాలా ప్రేమతో ఆదరిస్తున్నారు. అసలు వాళ్ళ ఇంటి ఆడపిల్ల నన్ను చూసుకుంటున్నారు. నాకు కొన్ని దగ్గర నాకు కళ్ళు చెమర్చే సిచ్యువేషన్స్ కూడా నాకు ఎదురయ్యాయి. ఒకరోజు ఒక బ్యూటీ పార్లర్కి వెళ్తే ఫారెన్ నుంచి ఒక ఆవిడ వచ్చారు. అంటే ఆవిడ వైజాగ్ ఆవిడ, అక్కడ అడ్వకేట్ తను. నా కోసం ఒక 2 hours వెయిట్ చేసింది నన్ను కలవడానికి. వెయిట్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నన్ను ఒక ఆడపిల్లలా ట్రీట్ చేసి పంపించి చీర బొట్టు అన్నీ పెట్టి పంపించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ఆడపిల్లలా నన్ను ఆదరిస్తున్నారు. అవన్నీ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాటితో పోల్చుకుంటే ఈ ట్రోల్స్ అనేవి నాకు 0 అనిపిస్తుంది. వాళ్ళ ప్రేమ ముందు ఇలాంటివన్నీ నా బ్యాక్ సైడ్ ట్రోల్ చేసే వాళ్ళకి అవన్నీ ఒక 0 అనిపిస్తుంది నాకు. వీళ్ళ ప్రేమను చూస్తుంటే పబ్లిక్ యాక్సెప్టెన్స్ చాలా బాగుందండి. మా ఇద్దరిని చూస్తే వాళ్ళ కళలో ఒక యాంగ్జైటీ, ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్ కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళా మమ్మల్ని కలవడానికి ఎక్కడెక్కడి నుంచి మా ఇంటికి వస్తున్నారు. మొన్న ఇక్కడ వైజాగ్ అరకు దగ్గర నుంచి వాళ్ళు ట్రైబల్స్, అసలు వాళ్ళకి ఏం తెలిసిందో కూడా తెలియదు. మమ్మల్ని కలవడానికి పాపం రూమ్ ఛార్జెస్ కూడా లేక బస్సులో అలా తిరిగి నైట్ అంతా బస్సులోనే ఇచ్చాపురం వరకు ట్రావెల్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి మార్నింగ్ మా ఇంటి దగ్గర దిగి మమ్మల్ని కలిసి వెళ్ళడం జరిగింది. అవన్నీ చూస్తే మాకు చాలా హ్యాపీగా ఎంతగా ఉంటే మేము హైవేలో వెళ్తుంటే కార్ నెంబర్ చూసి వెనక నుంచి కార్ నెంబర్ చూసి ఓవర్టేక్ చేసి వచ్చి పరిగెడుతున్నారు మమ్మల్ని కార్ ఆపమంటున్నారు, ఫోటో తీసుకుంటా అంటున్నారు. కార్ నెంబర్ వాళ్ళకి ఎలా తెలుసు? అంటే ఎంతగా ఇది వెళ్ళిందో చూడండి గ్రౌండ్ లెవెల్కి. నేను ఇద్దరిని ఒకటే అడగదలుచుకున్నాను, ఎందుకంటే అంత సొసైటీలో అంత యాక్సెప్టెన్స్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే మా వైపు నిజం ఉంది, నిజాయితీ ఉంది. సో అందుకనే వాళ్ళు అంటే మీ ఇద్దరు వైపు నిజం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది అనే దానికి మేమే ఎగ్జాంపుల్. నిజం గెలిచింది కాబట్టి వాళ్ళందరూ మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు, మమ్మల్ని అలా ప్రేమగా చూసుకుంటున్నారు. మాలో నిజాయితీ లేకపోతే అలా చేసి ఉండేవాళ్ళు కాదు. సో మాలో నిజాయితీ ఉంది కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు, అంతే విధంగా ఆదరిస్తున్నారు. సో వాళ్ళందరికీ టెక్కలి నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడో తెలుసు. మా రెండు నియోజకవర్గం రాష్ట్రాలకి ఇప్పుడు తెలుస్తుంది. ఇది బయట మీకు తెలియటం లేట్ కానీ మా స్థానిక ప్రజలందరికీ తెలుసు. ఓకే, వాళ్ళు ఇది పట్టించుకోరు. ఇది మాకు ఎప్పుడో తెలిసిన గొడవే కదా అంటారు. అండ్ ఆంధ్రయే కాదు, తెలంగాణ నుంచి అయితే ఇంకా ఆదరిస్తున్నారు. తెలంగాణ ప్రజలు అయితే అసలు ఎంత మంది నాకు కాల్స్ చేసి మాట్లాడి నన్ను కలుస్తున్నారంటే హైదరాబాద్ నుంచి. అంటే ఇంటర్నల్ గా అందరూ ఇలాగే సఫర్ అవుతున్నారేమో. మేబీ అయి ఉండొచ్చు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. లేదు, నాకు ఇంతమంది అభిమానాలను పొందిన చాలా మంది కాసిరెడ్డి గారు ఇంతమంది నుంచి యాక్సెప్టెన్స్ నాకు చాలా మంది అన్నారు, బ్రదర్ మీరు బాగా క్లారిటీ ఇచ్చేసి సెట్ అయిపోయారు, మరి మా పరిస్థితి ఏంటి అని అంటారు. అలా కాదు బ్రదర్, నా కష్టాలు నావి, మీరు అలా అనుకుంటే ఎలా అని నేను చాలామందితో సరదాగా మాట్లాడుకుంటుంటాను అనమాట. సార్ ఇది అందరి ఇళ్లలో ఉన్నవే సార్. చాలామంది భార్యాభర్తల మధ్య అవగాహన లేక ఇబ్బంది పడుతున్నటువంటి మగవాళ్ళు ఉన్నారు, భర్తలు వాళ్ళు ఇబ్బందులు పడుతున్న భార్యలు కూడా ఉన్నారు. ఇది అందరికీ సంబంధించినటువంటి విషయం. మేమేమి స్వర్గం నుంచి రాలేదు కదా, సమాజం నుంచే వచ్చాం కదా. సమాజంలో అందరూ అనుభవిస్తున్న సమస్యలే మావి మేము బయటికి చెప్పాం, అందరూ చెప్పట్లేకపోతున్నారు, అంతే తేడా. ఏం చెప్తారు మీరు ఇప్పుడు? నిజంగానే మీ ఇద్దరిది చాలా మంది చెప్పుకోలేకపోతున్నారు, కొందరు ఇలాగ ధైర్యంగా వచ్చి బయట వాళ్ళు ఉంటారు. ఏం చెప్పదలుచుకుంటారు మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నుంచి? సార్ నేనేంటంటే భార్యాభర్తలైన తర్వాత ఒక వివాహం చేసుకున్న తర్వాత ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆఖరి వరకు మనస్పర్ధలు లేకుండా, ఈగోస్ లేకుండా, ఈర్ష్య అసూయ ద్వేషాలు లేకుండా కలిసి ఉండడం ధర్మం సార్. అది మన ధర్మం, అది మన సిద్ధాంతం చెప్తుంది. ఇలా జరగకూడదు ఎవరికి కూడా. ఇది కరెక్ట్ అని నేను దీనికి సపోర్ట్గా ఎవరైనా నా దగ్గరికి ఇదే పరిస్థితిలో వస్తే మీరు కలిసి ఉండండి అని చెప్తా. పరిస్థితులు, ప్రభావాలు, దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా ఉండాలి. చాలా కష్టంతో కూడుకున్నవి ఇవన్నీ. ఒక మహిళగా తను సమాజంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, ఒక మంచి గౌరవం ఉన్నటువంటి స్థాయిలో ఉండి నేను ఎదుర్కోవాల్సిన, ఒక ఎమ్మెల్సీ ఇలా చేస్తాడా, వాడు ఎమ్మెల్సీ అయినా ఈ ప్రజాప్రతినిధిని అని చాలా దుర్మార్గంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. నా కష్టాలు నాకు తెలిస్తే వాళ్ళకేం తెలుస్తాయి? కాబట్టి ఇలా జరగకూడదని నేను అంటాను. కానీ మాకు తప్పని పరిస్థితుల్లో మేము చేసాం. అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. వివాహ జీవితం ఎలా అనుకుంటూ పోతే మరి వైవాహిక జీవితం ఎందుకు? సో ఇబ్బందులు ఉన్నాయి. భార్యాభర్తలు ఒక దగ్గర మాట్లాడుకోవాలి, 4 walls మధ్య మాట్లాడుకోవాలి, సెటిల్ చేసుకోవాలి. భార్యాభర్తల మధ్య ఈగోస్ ఉండకూడదు. ఇవే ప్రధాన భార్యాభర్తల మధ్య
కొన్ని దగ్గరలో నేను అనుకుంటున్నాను పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ నాశనం చేస్తుంది. ఓకే. అబ్బాయి తరఫునవని అమ్మాయి తరఫునవని వాళ్ళని విడిచిపెట్టాలి. ప్రతిదానికి వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వీళ్ళకి రాంగ్ డైరెక్షన్స్ ఇచ్చేయటం వల్ల ఈ భార్యాభర్తల సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి చాలా వరకు. ఇది కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను చాలా వరకు. మా నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు ఈ రకంగా చెయ్యాలని భార్య అంటుంది భర్తతో. మా నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు ఈ పని చేయటానికి వీలు లేదు అంటుంది. మీ నాన్న ఎవరు? మా అమ్మ చెప్పింది కాబట్టి నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇలా ఉండకూడదు అని అంటాడు భర్త. మీ అమ్మ ఎవరు? పెళ్లి చేసిన వరకు, చదివించే వరకు, పెద్దవాళ్ళు చేసిన వరకు, వాళ్ళు భార్యాభర్తలు అయిన తర్వాత పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలి, వాళ్ళ ఆలోచనలకు అవకాశం ఇవ్వాలి. మనం కూడా ఆలోచించాలి. రేపు నాకు పిల్లలు ఉన్నారు, ఈమెకి ఉన్నారు. మేము వాళ్ళ జీవితాల్లో ఇన్వాల్వ్ అయిపోయి మేము డెసిషన్స్ ఇచ్చేస్తే చదివించడం వరకు వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ వైపు తీసుకురావటం వరకే మన బాధ్యత. జీవరాశులు ఏం చెప్తున్నాయి, జంతువులు ఏం చెప్తున్నాయి, ఏ జీవరాశి చూసుకున్నా సరే, ఒక పక్షి అయినా సరే పిల్లల్ని పొదిగి ఎక్కడెక్కడి నుంచి ఆహారాన్ని తెచ్చి ఆ పిల్లకు నోట్లో వేస్తుంది. కొంత సమయం వచ్చిన తర్వాత తనే పొడిచి పంపించేస్తుంది, ఎగరటం నేర్చుకో అని. ఇంకా పక్షి వేరేగా బతుకుతుంది. ఈ సాంప్రదాయం మనుషులు తగ్గిపోతుంది రాను రాను. మనిషి అందుకే ఈ వివాహ వ్యవస్థలు నాశనం అయిపోవటానికి, గొడవలు పట్టడానికి ఇందులో చుట్టాలు, బంధువులు, స్నేహితులు, పడని వాళ్ళు అందరూ ఎంటర్ అవుతారు. ఎంటర్ అయి చెరో వైపు మాట్లాడి దీన్ని భగ్నం చేసేవాళ్ళు కొంతమంది, స్పాయిల్ సమాజంలో ఎలా అంటే వాళ్ళు బాగున్నారంటే వాళ్ళ గురించి ఎవరు ఆలోచించారు సార్. ఏదో రప్చర్ అవుతుందంటేనే మాట్లాడతారు సార్. అదొక అవసరం, అదొక సరదా, అదొక ఎంటర్టైన్మెంట్. మా జీవితం కూడా ఎంటర్టైన్మెంట్ చాలామందికి. రాజకీయ జీవితం ఏంటి అసలు? రాజకీయ భవిష్యత్తు ఇప్పటివరకు ఓకే నడిచింది, ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, మళ్ళీ అదే ఫైట్ ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తు ఏంటి? నేను ఎప్పుడు ఏదో ఒక ఉన్నతమైన పదవులు చేసేయాలి, ఆ పదవుల కోసం బ్రతకాలని నేను రాలేదు సార్. నేను ప్రజల పక్షాన్ని పనిచేయాలని నిర్ణయం కోసం వచ్చాను. నా 25 సంవత్సరాల జీవితంలో 18 నుంచి 19 సంవత్సరాలు అపోజిషన్ జీవితం అనిపించినవండి. అధికారాలు కావాలి, పదవులు కావాలనుకుంటే అధికార పార్టీల్లోనే ఉంటాను, రోజుకో పార్టీ మార్చేసి. కానీ నేను ప్రజల పక్షాన్ని ఉండటమే నిర్ణయంగా తీసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఎమ్మెల్సీ అయ్యాను, పోటీ చేయగలిగాను, ఎమ్మెల్యేగా, ఎంపీగా. సరే తక్కువ ఓట్లతో ఎంపీగా 3000తో పోయాను, ఒకసారి ఎమ్మెల్యేగా కూడా 3800 ఓట్లతో పోయాను. ఇవన్నీ గతసారి జరిగినా సార్ మళ్ళీ నన్ను ప్రోత్సహించేశారు. ఒకటి నిర్ణయించుకున్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజల గొంతే గట్టిగా మాట్లాడాలి, జగనన్న ఆశయాలని జనంలోకి తీసుకెళ్ళాలి. జగనన్న ముఖ్యమంత్రి అవ్వకపోవటం వల్ల రెండోసారి అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, నాయబ్రాహ్మలు, ఆటో రిక్షాలు, రజకులు, ఇలా ఎంతమందికి ఎన్ని పథకాలు. ప్రతి ఒక్కరికి రూపాయి లంచం లేకుండా వాలంటీర్ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి చేరటం వల్ల ఎంత అద్భుతమైన జీవితాన్ని అనిపించారు ప్రజలు. వ్యవసాయం ప్రధానమైనటువంటి పీట వేశారు. విత్తనం నుంచి విక్రయం వరకు అద్భుతంగా జగనన్న ప్రతి ఎకరాకు కూడా ఇన్సూరెన్స్ చేసి పంట నష్టం వస్తే వెంటనే పంట నష్టాన్ని ఇచ్చి వెంటనే తర్వాత గిట్టుబాటు ధరలు కూడా ఇచ్చి బ్రహ్మాండంగా రైతాంగానికి ప్రోత్సహించాడు. ఇక విద్య, చెడిపోయిన సర్వనాశనం అయిపోయిన స్కూల్స్ అన్నీ కూడా నాడు నేడు ద్వారా బ్రహ్మాండంగా తీర్చిదిద్ది పిల్లలందరికీ యూనిఫారాలు ఇచ్చి, గోరుముద్దు ఇచ్చి, స్కూల్ బ్యాగ్స్ ఇచ్చి, బెల్ట్ ఇచ్చి, టై ఇచ్చి, షూ ఇచ్చి, సాక్స్ ఇచ్చి, నోట్ బుక్స్ ఇచ్చి, వర్క్ బుక్స్ ఇచ్చి, ఎన్ని రకాలుగా పిల్లల్ని తన పిల్లల్లా చూసుకొని ఒక స్టూడెంట్ షూ ఎలా ఉందని చెక్ చేసే ముఖ్యమంత్రి భారతదేశంలో ఉన్నాడు సార్. స్టూడెంట్ నా బిడ్డ వేసుకుని, నా మేనగోళ్ళు, నా మేనలుడు వేసుకునే యూనిఫామ్ ఎలా ఉంది, క్వాలిటీ ఉందా లేదని చెక్ చేసే ముఖ్యమంత్రి ఉన్నాడు సార్. విద్యని 11 మెడికల్ కాలేజీలు స్వాతంత్రం వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించేసినాడు. విద్య అద్భుతంగా తీర్చిదిద్దాడు, రైతాంగం అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఒకవైపు వ్యవసాయం, ఇక ఆరోగ్యం అయితే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నేనున్నానని భరోసా ఇచ్చి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయించి, ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ పేషెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో మాత్రలు కొనుక్కోవడానికి, మందులు కొనుక్కోవడానికి, అందుకే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కూడా ఇస్తాను, రోజుకి 250 రూపాయలు మందుల కోసం ఇస్తానని చెప్పి ఆలోచించే మహానుభావుడు ఎక్కడ దొరుకుతాడు సార్? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ నరక యాతన అనుభవిస్తున్నారు. ఈ పాటికే 40,000 50,000 పడాలి. కానీ వీడు ఇప్పుడు వచ్చి నీ కూటమి ప్రభుత్వం మోసం చేశారు ప్రజలకి. సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఇంతవరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు. నేను మొన్ననే బడ్జెట్ సమావేశాలు పూర్తి చేసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చాను.
బడ్జెట్ సమావేశాలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. మొదట ఓట్ ఆన్ అకౌంట్ అయింది. ఎందుకు పెట్టారు? ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ పెట్టాలి, అది ధర్మం, రూల్ అది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏంటి సార్? మళ్ళీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 4 నెలలకా? సరే, నిన్న బడ్జెట్ పెట్టారు. ఈ బడ్జెట్లో, ఇప్పుడు పెట్టిన బడ్జెట్లో సూపర్ 6 ఉన్నాయా చెప్పమనండి. ఒక్కటి సూపర్ 6లో వాళ్ళు ప్రజలకు మోసం చేసి ఇవి మేము చేస్తామని 3 సిలిండర్లు అన్నారు, ఇచ్చారా? 1 సిలిండర్. 2 సిలిండర్లు కనీసం ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. ప్రతి ఆడబిడ్డకు కూడా 1500 రూపాయలు అన్నారు 59 సంవత్సరాల వరకు మహిళలకి, ఇచ్చారా? నిరుద్యోగ భృతి అన్నారు, 20 లక్షల మంది నిరుద్యోగులకి 3000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? ఆ తల్లికి వందనం అన్నారు, నీకు 15, నీకు 15, నీకు 15, నువ్వు వచ్చావా, నీకు 15, మీరు వచ్చారా, నీకు 45. ఇలాంటి దుర్మార్గమైన మాటలు చెప్పారు. బడ్జెట్ అలొకేషన్ చేశారా? ఏదీ లేదే. మరి బడ్జెట్ మీరు అలాట్ చేయకపోతే 2025 సంవత్సరం మార్చి వరకు కూడా ఈ పథకాలు లేనట్టే. సిలిండర్లు 2వ సిలిండర్ మార్చి వరకు రాదు. మీరు 3 ఇస్తామన్నారు కదా, కనీసం 2 ఇవ్వండి, మార్చి వరకు రాదు. ఇవన్నీ హుష్కాకి పెద్ద మోసం చేశారు. కాబట్టి ఈ బడ్జెట్ని పెట్టకుండా, ఫుల్ బడ్జెట్ పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? 15 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు అన్నారు. ఆ తర్వాత 14 లక్షల కోట్లు అన్నారు. ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన రోజు గవర్నర్ గారి చేత తప్పుడు మాటలు చెప్పించారు, 10 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు ఉందని. కానీ ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్న అప్పు, అలాగే చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 వరకు చేసిన అప్పు, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు మొత్తం కలిపి 6,42,000 కోట్లు. నేను చెప్పలా, ఈ బడ్జెట్ బుక్స్లో, ఫుల్ బడ్జెట్ బుక్స్లో చంద్రబాబు నాయుడే చెప్పారు. చంద్రబాబు నాయుడు చెప్పిన ఫిగరే నేను చెప్తున్నా. మరి 6,42,000 కోట్లు అప్పు చూపించిన మీరు బయట 15 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడని ఎందుకు చెప్పారు? గవర్నర్ గారి చేత 10 లక్షల కోట్లని ఎందుకు చదివించారు? నేరం కాదా? ఇవన్నీ కప్పిపుచ్చుకోవటానికే. ఫుల్ బడ్జెట్ పెడితే ఈ వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి పెట్టలేకపోయినారు. ఇది ఈ పరిస్థితి, ఈ ప్రభుత్వం దుస్థితి. వీళ్ళేమీ చేయలేరు. ప్రజలకు మోసం చేసి తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. మా బలమంతా ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. మా ప్రభుత్వంలో రూపాయి లంచం లేదు. ఏ లబ్ధిదారుడు కూడా ₹1 లంచం ప్రభుత్వ పథకం కోసం తీసుకోలేదు. లంచాలు మళ్ళీ ప్రారంభమైనాయి. సచివాలయ వ్యవస్థ పోయింది, వాలంటీర్ వ్యవస్థ పోయింది. వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడంటే అది వ్యవస్థలో భాగం కాదు అంటాడు ఈ ప్రభుత్వంలో, అసలు కౌన్సిల్లో కూడా అంటారు. వ్యవస్థలో భాగం కానప్పుడు మరి మీరెందుకు 10,000 రూపాయలు జీతం ఇస్తామని ప్రకటించారు? మరి వాలంటీర్లు మేము తీసుకుంటామని మీరెందుకు చెప్పారు? అంత మోసం చేసి ఈరోజు వచ్చి మళ్ళీ ప్రజలు ఎంఆర్ఓ ఆఫీసులు, ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ ఎండనక వాననక పడిగాపులు కాసి లంచాలు ఇచ్చుకునే దౌర్భాగ్య స్థితి మళ్ళీ వచ్చేసింది. అది జగనన్న లేని లోపం. జనం గుర్తించారు. 27లో ఎన్నికలు జరుగుతాయా, 29లో జరుగుతాయో తెలియదు. ఎన్నికలు జరిగిన మరుక్షణం జగనన్నే అఖండ మెజార్టీతో గెలుస్తాడు. అంతవరకు మేము కష్టపడి పనిచేయటం, అన్న ఆశయాలను జనంలోకి తీసుకెళ్ళటం, ఇదే మా ధ్యేయం. ఇలాగే పడగొట్టారు కదండి బ్రీత్లెస్ పొలిటికల్ స్పీచ్తోని, అవునా? కాదు, మీరు అబ్జర్వ్ చేస్తే నాన్ స్టాప్గా అంటే గతంలో జరిగిన పథకాల దగ్గర నుంచి, ఇక్కడ ఉండే వైఫల్యాల దగ్గర నుంచి, బడ్జెట్ దగ్గర నుంచి మొత్తం అన్ని సింగిల్ లైన్లో చెప్పేశారు. ఇలాగే పడిపోయారు. For more videos like this, subscribe Big TV channel.